వెల్కమ్ టు 9 వైబ్స్. కరీంనగర్ లోక్సభ స్థానంలో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దశాబ్దం తర్వాత ఇక్కడ విజయం నమోదు చేయడానికి కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 2009లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, పార్టీ క్యాడర్లో ఉత్సాహం తొణికిసలాడుతున్న నేపథ్యంలో కరీంనగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతోంది. మరి గెలుపుకు కాంగ్రెస్ వ్యూహం ఏమిటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను లోక్సభ ఇన్ఛార్జిగా నియమించడంతో ఆయన ఇక్కడ పూర్తి బాధ్యతలు తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జనజాతర సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానుండడంతో భారీ జన సమీకరణకు నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. స్వల్ప వ్యవధిలోనే రాజేందర్ రావు బీజేపీ బీఆర్ఎస్కు ధీటుగా ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తానే అభ్యర్థి అన్న రీతిలో అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారాల్లో పాల్గొంటూ పర్యవేక్షిస్తూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ సభకు కూడా హాజరవుతుండడంతో కరీంనగర్ నేతలు ఉత్సాహంగా ఏర్పాట్లలో పాల్పంచుకుంటున్నారు. కరీంనగర్తో పాటు మానుకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల నుండి కూడా జన సమీకరణ జరిపేందుకు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు సన్నాహాలు చేపట్టారు. సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతోనే ఇప్పటికే వెలిచాల రాజేందర్ రావు అటు వామపక్షాల నేతలతో చర్చలు జరిపి ప్రచారంలోకి దింపడంతో పాటు పార్టీ అనుబంధ సంఘాలన్నిటికీ బాధ్యతలు అప్పగించి కరీంనగర్ సభకు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూస్తున్నారు. హుస్నాబాద్, చొప్పదండి, మానుకొండూరు, వేములవాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, హుజూరాబాద్, కరీంనగర్లో ప్రచార బాధ్యతలను ముఖ్య నేతలతో పాటు అభ్యర్థి రాజేందర్ రావు సవాల్గా తీసుకున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల, హుజూరాబాద్లో జనజాతర సభలు నిర్వహించారు. 2 చోట్ల కూడా భారీగా జనాలు తరలివచ్చారని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా కరీంనగర్లో కూడా భారీగా జన సమీకరణ జరపడం ద్వారా పోలింగ్కు వారం ముందే ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చే సంకేతాలను పంపవచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి కరీంనగర్లో మెజార్టీ సాధిస్తామనే ధీమాను ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం, వివిధ కుల సంఘాల ప్రతినిధులు కూడా మద్దతు ప్రకటిస్తుండడంతో తాజాగా 11 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే ముస్లిం మైనార్టీల మద్దతు కూడా తమకే లభిస్తుందన్నందున ఈసారి కరీంనగర్లో తమకే ఆధిక్యత లభించడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు గట్టి ధీమాతో ఉన్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.